ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆయన టీడీపీ ఎంపీ, గతంలో వైసీపీలో కొనసాగారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. కానీ ఇటీవల ఓ పెళ్లిలో వైఎస్ జగన్ ను కలిశారు. ఇద్దరు కాసేపు పలకరించుకున్నారు. ఇప్పుడు ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారా? ఇలా చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆయనకు క్లాస్ తీసుకున్నారా? మరోవైపు ఆయన తొందరలోనే వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోందా? కేవలం ఒక్క షేక్ హ్యాండ్ తో రాజకీయాలను హాట్ గా మార్చేసిన ఆ లీడర్ ఎవరు? ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీలో చేరతారని ప్రచారం ఊపందుకుంది. వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వేడుకలో చెన్నైలో జగన్ ను కలవడమే ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జగన్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఆయనతో చనువుగా మాట్లాడడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ భేటీతో పార్టీ క్యాడర్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు. మాగుంట చర్యతో పార్టీ కార్యకర్తల్లో నేతలందరూ ఒక్కటేనన్న భావన ఎక్కువవుతుందని సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. అటు టీడీపీ హైకమాండ్ కూడా మాగుంట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన వైఎస్ జగన్ సోదరుడి కుమారుడి వివాహ వేడుకకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. అయితే ఎంపీ మాగుంట జగన్ ను మామూలుగా కలిసి వెళితే ఓకే, కానీ ఆప్యాయంగా ఆయన పలకరించిన తీరు ఇక్కడ తేడా కొడుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో మాగుంట రూట్ మార్చేస్తున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తరచూ పార్టీలు మారడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే చేతిలో ఇంకా 3 ఏళ్లకు పైగా ఎంపీ పదవి ఉంది. అధికార పార్టీలో ఆయన ఉన్నారు. ఇలా ఎందుకు పార్టీ మారతారని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎంపీ ఇష్యూ మాత్రం పొలిటికల్ గా హీట్ ను పెంచేసింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతగా కొనసాగిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఓసారి ఒంగోలు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో టీడీపీ ఎమ్మెల్సీ అయ్యారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరి తిరిగి ఒంగోలు ఎంపీ అయ్యారు. మళ్లీ 2024కు ముందు టీడీపీలో చేరి ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ తన కుమారుడు మాగుంట రాఘవకు ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ ను ఓ వివాహ వేడుకలో కలవడం ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది. కానీ మాగుంట అనుచరులు మాత్రం జగన్ తో పలకరింపులు కేవలం మర్యాదపూర్వకమే అని క్లారిటీ ఇస్తున్నారు. కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం మాగుంటను తప్పుబడుతున్నారు. మొత్తం మీద ఎంపీ మాగుంట శ్రీనివాసులు జగన్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడం వలన పార్టీలోని క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీడీపీలో చర్చ జరుగుతుందట. దాంతో ఢిల్లీ టూర్లో ఉన్న చంద్రబాబు కూడా ఇదే విషయం మీద మాగుంటకు క్లాస్ స్పీకర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మాగుంట తనయుడు మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంటున్నారు. మరి ఆయన ఏ పార్టీ నుంచి అన్నది తెలియదు. మాగుంట రాజకీయంగా రిటైర్ అవుతారని అంటున్నారు. జగన్ తో షేక్ హ్యాండ్ ని ఒక మామూలు విషయంగా చూడాలని మాగుంట వర్గం అంటున్నా సీనియర్ ఎంపీ దిగ్గజ నేత విషయంలోనే ఇలా జరిగితే ఎలా అన్నది పార్టీలో తమ్ముళ్లు కొందరు అంటున్న మాటగా వినిపిస్తుంది. మొత్తంగా ఎంపీ మాగుంట మరోసారి టీడీపీలో హాట్ టాపిక్ అయ్యారని తెలుగు తమ్ముళ్లు తెగ గుసగుసలాడుకుంటున్నారు.